వెల్కమ్ టు భీష్మ అకాడమీ. మై నేమ్ ఇస్ బాలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తెలంగాణ జాబ్ క్యాలెండర్ రివైజ్డ్ షెడ్యూల్లో భాగంగా మొదటగా రాబోయే నోటిఫికేషన్ ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ లో ముఖ్యంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటి అర్హత ఏంటి, ఏజ్ ఏంది, అందులో శాలరీ ఏముంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో నెక్స్ట్ హై పొజిషన్ ఎంతవరకు వెళ్ళవచ్చు, 2017లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా నోటిఫికేషన్ వెలువడినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క ఆ నోటిఫికేషన్ వివరాలు, రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో వెలువడినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క ఆ నోటిఫికేషన్ యొక్క వివరాలను ఈ వీడియోలో చర్చించుకుందాం. అందులో భాగంగానే ముఖ్యంగా నెక్స్ట్ రాబోయే FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క పోస్టులు ముఖ్యంగా 1393 పైచిలుకు పోస్టులను విడుదల చేయబోతున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ పోస్టులు 1393 ఇంకా పెరిగే అవకాశం ఉంది. FBO అనే అర్హతలు చూసుకుంటే మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనే పోస్టుకు ఎలిజిబుల్ ఉంటుంది. అదేవిధంగా వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాలకు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేటు దీనికి ఎలిజిబుల్ ఉంటుంది. ఈ 31 సంవత్సరాలే కాకుండా SC ST ఇటీవల EWS మరి అదేవిధంగా OBC వాళ్ళకు కూడా ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అవి SC ST OBC మినిమం 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా జీతం వచ్చేసి 25,220 నుంచి మనం రిటైర్మెంట్ ప్రకటించే నాటికి 80,910 వరకు ఆ యొక్క శాలరీ అనేది లక్షకు దగ్గర కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి వెబ్ నోట్లో ముఖ్యంగా డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేది విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అత్యధికంగా 142 పోస్టులతో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడంచే 142 పోస్టులు అత్యధికంగా ఉండడం జరిగింది. వాటితో పాటు ఆసిఫాబాద్ కొమరం భీంలో 121 పోస్టులు, కొత్తగూడెం భద్రాద్రి 114 పోస్టులు, జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ 103 పోస్టులు. మొత్తానికి ఈ 4 డిస్టిక్లే 100కు పైచిలుకు పోస్టులతో అత్యధిక పోస్టులను కలిగి ఉంది. ఈ డిస్టిక్లో ఉన్న ఆస్పిరెంట్స్కు ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ దీన్ని ఉపయోగించుకొని వారు ఉద్యోగులుగా వెలగాలని భీష్మ అకాడమీ కోరుకుంటుంది. అదేవిధంగా తక్కువ పోస్టులు కొన్ని జిల్లాల్లో ఉన్నాయి. జోగులాంబ గద్వాల వచ్చేసి 3 పోస్టులు మాత్రమే, జనగాంలో 4 పోస్టులు మాత్రమే, హైదరాబాద్లో వచ్చేసి 6 పోస్టులు, హన్మకొండ 8 పోస్టులు, కరీంనగర్ వచ్చేసి 8 పోస్టులు, ఇక్కడ నారాయణపేట వచ్చేసి 6 పోస్టులు. మొత్తం పోస్టులు వచ్చేసి 1393 పోస్టులు. వీటితో పాటు ముఖ్యంగా నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొన్ని వేకెన్సీస్ని కలిపి ఆ పోస్టులు అనేది 1393 నుంచి అవి ఇంకా ఇంక్రీజ్ కావచ్చు. ఇంక్రీజ్ అవుతూ ఉంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా వచ్చినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వాటి నోటిఫికేషన్ యొక్క వివరాలు తెలుసుకుంటే మనకి ఇంకా నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్కు ఇంతకుముందు వచ్చిన నోటిఫికేషన్ సిమిలారిటీస్ ఏంటి అనేది మనకి ఇంకా మంచిగా. దానిలో భాగంగా 2017లో వచ్చిన నోటిఫికేషన్ ముఖ్యంగా 1857 పోస్టులతో నోటిఫికేషన్ వెలువడింది. అందులో భాగంగా ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు తెలుసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయని చూసుకుంటే అప్పుడు వెలువడినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది పాస్ కావాలి, లేదా ఇంటర్మీడియట్ సమానమైన ఈక్వలెంట్ ఎగ్జామ్లో మనం ఉత్తీర్ణులై ఉండాలి. అది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క ముఖ్యమైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దీని తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో 1:3 or 1:5 లిస్ట్ అవుట్ అయిన తర్వాత అందులో 1:3 క్యాండిడేట్స్ను ముఖ్యంగా మనకు వాకింగ్ టెస్ట్కు పిలవడం జరుగుతుంది. వాకింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ వాకింగ్ టెస్ట్లో భాగంగా ఇన్ కేస్ మేల్ క్యాండిడేట్స్ డిస్టెన్స్ ఆఫ్ 25 km వాకింగ్ ఈజ్ టు బి కంప్లీటెడ్ ఇన్ 4 hours డ్యూరేషన్. 4 గంటల డ్యూరేషన్లో మేల్ క్యాండిడేట్స్ 25 kilometers వాకింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ తీసుకుంటే 16 kilometers వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 దాంట్లలో సెలెక్ట్ అయితేనే షార్ట్ లిస్ట్. ముఖ్యంగా వీటితో పాటు
నోట్ ఇచ్చారు. నోట్ ఏమంటే వెయిటేజ్ షెల్ బి గివన్ టు ఎన్సీసీ క్యాండిడేట్స్ హ్యావింగ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఫిజికల్ మెజర్మెంట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ సెలక్షన్ ఆస్ ఫాలోస్. ఎన్సీసీ క్యాండిడేట్స్కు ఇది ముఖ్యమైనది. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ 5 మార్క్స్ అదనంగా బోనస్ పొందుతాడు. అదేవిధంగా ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న ప్రతి క్యాండిడేట్ అదనంగా 3 మార్క్స్ బోనస్ పొందుతాడు. అదేవిధంగా ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న హోల్డర్ 1 మార్క్ బోనస్. ఎన్సీసీ వాళ్ళకు ఇది అవకాశం. ఎన్సీసీ చేసినటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ దీన్ని ఉపయోగించుకోవాలి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది ఒక యూనిఫామ్ పోస్ట్. ఆ యూనిఫామ్ పోస్ట్ ప్రతి ఒక్క క్యాండిడేట్ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనే ఉద్యోగాన్ని కష్టపడి దాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మనకు. వీటితో పాటు ముఖ్యంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. మినిమం ఏజ్ 18 ఇయర్స్ నుంచి 31 ఇయర్స్ వరకు ఏజ్ ఉంటుంది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5 ఇయర్స్ బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్. 5 సంవత్సరాలు వీళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 3 ఇయర్స్ ఉంటుంది. ఎన్సీసీ క్యాండిడేట్స్కు 3 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ 5 ఇయర్స్ ఉంటుంది. ఇవి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి 2017 నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వివరాలు. వీటితో పాటు మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2017 సిలబస్ను పరిశీలించినట్టయితే 2 పేపర్స్ ఉంటుండే. పేపర్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ 100 క్వశ్చన్స్ ఉంటుండే. డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ ఉంటుండే, 100 మార్క్స్. పేపర్ 2 వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుండే, 100 మార్క్స్. ఇవి 90 మినిట్స్ డ్యూరేషన్, 100 క్వశ్చన్స్. వీటిలో ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్ తీసుకుంటే ముఖ్యంగా ఏంది, పేపర్ 1 జనరల్ నాలెడ్జ్లో వచ్చేసి కరెంట్ అఫైర్, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, జాగ్రఫీ అండ్ ఎకానమీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. అదేవిధంగా సొసైటీ, పాలసీస్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్, ఎథిక్స్ అండ్ సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్, సోషల్ అవేర్నెస్. ఇవి పేపర్ 1లో ఉంటుంది. పేపర్ 2 తీసుకున్నట్టయితే అర్థమెటిక్, ఆల్జిబ్రా, ట్రిగనామెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్. ఇది మనకు 2017 నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సిలబస్. యాక్చువల్గా మనకు నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో కూడా సేమ్ అదే సిలబస్ ఉంటుంది. ముఖ్యంగా మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం సేమ్ నోటిఫికేషన్తో సేమ్ వెలువడే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు దాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. అదే వీటితో పాటు ముఖ్యంగా మనం ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనే నోటిఫికేషన్ విడుదలైంది. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం ఒకసారి తెలుసుకుంటే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ విజయవాడ ఇటీవల ఆంధ్రప్రదేశ్ కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసి మనం చూసుకుంటే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ ఏపీ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క నోటిఫికేషన్ చూసుకుంటే 256 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించి పే స్కేల్ వచ్చేసి 25,220 నుంచి 80,910 ఉంది పే స్కేల్. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, రాబోయే తెలంగాణ ప్రభుత్వం రాబోయే నోటిఫికేషన్ కూడా సేమ్ ఇంతే పే స్కేల్ ఉంటుంది. నోటిఫికేషన్స్ కూడా వెలువడే అవకాశం ఉందని మనం కొంచెం అర్థం చేసుకోవచ్చు. వాటితో పాటు ఎలిజిబిలిటీ వచ్చేసి కూడా సేమ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. సేమ్ అదే యొక్క ఎలిజిబిలిటీ కూడా సేమ్ ఇంటర్మీడియట్ మాత్రమే ఉంది ఏపీలో కూడా. ఏపీ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు 2 పేపర్ ఉంది. ఒకటి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, 2 సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి, అదేవిధంగా మెయిన్స్ అని 2 విభాగాలుగా ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ప్రిలిమినరీకి సంబంధించిన ఎగ్జామ్. అందులో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అని 75 మార్క్స్కి ఉంటుంది, 75 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్లో 75 మార్క్స్ ఉంటుంది, 75 క్వశ్చన్స్ ఉంటుంది. మొత్తం వచ్చేసి 150 మార్క్స్కు ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 150 మార్క్స్లో ప్రిలిమినరీ టెస్ట్ అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే ఉంటుంది. ఇవి మెయిన్స్ ఎగ్జామ్లో వీటిని తీసుకోరు. ముఖ్యంగా వీటితో పాటు ఈ సిలబస్ వచ్చేసి
జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో వచ్చేసి జనరల్ సైన్స్ ఉంటుంది, కరెంట్ ఈవెంట్స్ ఉంటుంది, హిస్టరీ ఆఫ్ ఇండియా ఉంటుంది, జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఉంటుంది, ఇండియా పాలిటీ అండ్ ఎకానమీ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, రీజనింగ్ ఇన్ఫర్నెస్ ఉంటుంది, అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంటుంది, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. ఇది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి. వీటితో పాటు పార్ట్ బిలో జనరల్ సైన్స్ అనేది ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది. సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఒకటి, లివింగ్ వరల్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్క్రిషన్ అనేది, రీప్రొడక్షన్, గ్రోత్ అండ్ హెరిడిటీ అండ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, న్యాచురల్ రిసోర్సెస్ ఉంటుంది, కార్బన్ కాంపౌండ్స్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఎథ్నోబాటనీ ఉంటుంది. అదేవిధంగా జనరల్ మ్యాథమెటిక్స్లో వచ్చేసి అర్థమెటిక్ ఉంటుంది, జామెట్రీ ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఉంటుంది. ఇవి వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో 8 పార్ట్స్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ సైన్స్లో 1 2 3 4 5 6 7 8 పార్ట్స్ ఉంటుంది. జనరల్ మ్యాథమెటిక్స్ వచ్చేసి 1 2 3 పార్ట్స్ ఉంటుంది. ఇది ఓన్లీ జనరల్ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసి అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ మెయిన్ ఎగ్జామ్లో ముఖ్యంగా క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది పెట్టారు. యాక్చువల్గా తెలంగాణ గవర్నమెంట్ ఇటీవల గ్రూప్ 1కు సంబంధించి క్వాలిఫైయింగ్ టెస్ట్లో ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. యాక్చువల్గా ఇంగ్లీష్ కాకుండా తెలుగు కూడా తీసుకురావాలన్న ఆలోచనతో ప్రతి ఒక్క చాలామంది విద్యార్థులు దానికోసం పోరాటం చేశారు. అందులో భాగంగానే ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్లో ఎస్ఏ ఉంటుంది. ఆ ఎస్ఏ అనేది 50 మార్క్స్కి ఉంటుంది. ఆ 50 మార్క్స్లో ముఖ్యంగా మనం ఇంగ్లీష్ రాయొచ్చు, తెలుగు రాయొచ్చు, ఉర్దూ, ఈ మూడిట్లో క్వాలిఫైయింగ్ కావాలన్నమాట. వీటితో పాటు ఇందులో క్వాలిఫై అయిన ప్రతి క్యాండిడేటు నెక్స్ట్ పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఈ 200 మార్క్స్లో ఎక్కువగా వచ్చిన వాళ్ళని మాత్రమే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు సెలక్షన్ చేయడం జరుగుతుంది. అందులో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 100 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించి 100 మార్క్స్ ఉంటుంది. ఇవి వచ్చేసి 200 మార్క్స్కి ఉంటుంది. సేమ్ స్క్రీనింగ్ టెస్ట్కు ఏవైతే ఉంటుందో అవే సిలబస్ సేమ్ మెయిన్స్ ఎగ్జామ్కి ఉంటుంది. రెండు దాంట్లను కలిపి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సిలబస్ సేమ్ కాకపోతే మార్క్స్ అనేది డిఫరెంట్ ఉన్నాయి. కావున మనం సిలబస్ను మంచిగా అర్థం చేసుకొని మంచిగా చదువుకున్నట్టయితే మనం స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై కావచ్చు, అదేవిధంగా మెయిన్స్లో మంచి ర్యాంక్ సంపాదించవచ్చు. సేమ్ సిలబస్. ముఖ్యంగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2017లో తెలంగాణ ప్రభుత్వం మొదటగా విడుదల చేసినటువంటి FBO బీట్ ఆఫీసర్ యొక్క నోటిఫికేషను, అదేవిధంగా ఇటీవల కాలంలో ఆంధ్ర APPSC విడుదల చేసినటువంటి FBO నోటిఫికేషన్ను రెండు చర్చించడం జరిగింది. దాన్ని బట్టి సిమిలారిటీస్ మనం అర్థం చేసుకొని నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. దీనిలో భాగంగా ముఖ్యంగా ఇంకా నోటిఫికేషన్ విడుదలైనాక వాటి యొక్క వివరాలను ఇంకా మేము అందిస్తాము. అదేవిధంగా ప్రతి ఒక్క క్యాండిడేటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన సిలబస్ను తరువుగా చదువుకొని మనం ఇప్పటి నుంచే సన్నద్ధం అయితే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాన్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.